అది సిరిపురం అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో రాములు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక గేదె ఉంది. ఆ గేదె అంటే రాములకి ఎంతో ఇష్టం. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. దాన్ని ముద్దుగా సీత అని పిలిచేవాడు. సీతకు కూడా రాములు అంటే అనంతమైన ప్రేమ. దానికి ప్రతిరోజు కడుపు నిండా పచ్చిగడ్డి పెట్టేవాడు. ఈ పచ్చిగడ్డిని బాగా తిను సీత, నువ్వు చాలా బక్కచిక్కిపోతున్నావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నేను సంతోషంగా జీవిస్తాను. నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కదానివే. అలా అది ప్రతిరోజు సుమారుగా 10 లీటర్ల పాలను ఇచ్చేది. ఆ వచ్చిన పాలను ఊరిలో తీసుకుపోయి అమ్మేవాడు. పాలమ్మా, పాలు, స్వచ్ఛమైన గేదె పాలమ్మా, ఇప్పుడే పితికి తీసుకొచ్చానమ్మా, రావాలమ్మా రావాలి. నీళ్లు కలపని పాలమ్మా, స్వచ్ఛమైన పాలు, రావాలమ్మా రావాలి. ఆ పాలన్నిటినీ ఇంటింటికి తిరిగి అమ్మి తన ఇంటికి వచ్చేవాడు. అబ్బా, ఇవాళ పని పూర్తయింది. కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. రాములు నిద్రలో కుంభకర్ణుడంతటి వాడు. తను ఒక్కసారి పడుకుంటే ఊరు మునిగిపోయినా లేవాడు. పడుకున్న ప్రతిసారి పెద్ద కోటీశ్వరుడైనట్టు కలకనేవాడు. ఎలాగైనా డబ్బులు సంపాదించి కోటీశ్వరుడుగా మారాలని రాములు పిచ్చి కోరిక. ఆ మరుసటి రోజు నెమ్మదిగా తిను సీత, తొందరేం లేదులే. అయినా నేను గడ్డిని కోసుకొని వస్తానులే, నెమ్మదిగా తిను. అలా ప్రతిరోజులాగానే గడ్డి కోసుకొని తిరిగి కొట్టానికి బయలుదేరుతాడు. పాలు పిండి అమ్మి ఎప్పటిలాగానే ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. అదే రోజు రాత్రి మేఘాలు చీలిపోయేంతలా పెద్దగా వర్షం పడుతుంది. ఆ వర్షానికి సీత బెదిరిపోయి తాడును తెంపడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో ఆ గుడిసె కూలి సీతపై పడుతుంది. ఆ బరువులో నుంచి బయటకు రాలేక పాపం సీత అక్కడే ఉండిపోతుంది. ఆ మరుసటి రోజు ప్రొద్దున ఏంటి, అప్పుడే తెల్లవారిపోయిందా? సీత ఎదురు చూస్తుందేమో అని ఆ పాల క్యాన్ పట్టుకొని సీత వైపు వెళ్తాడు. దారిలో ఆ? ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బహుశా రాత్రి వర్షం పడిందేమో. వెంటనే సీత దగ్గరకు వెళ్ళాలి. భయంతో సీతని చూడడానికి వెళ్తాడు. అక్కడ ఏంటిది, గుడిసె కూలిపోయిందా? సీత, నా సీత! అయ్యో దేవుడా, ఇంత పెద్ద గాయం తాకిందే. నేనేం పాపం చేశాను? నా సీతకెందుకు ఇలా అయ్యింది? సీత, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే డాక్టర్ని తీసుకుని వస్తాను అని పరుగులు తీసి ఊరి చివర ఉన్న పశువుల ఆసుపత్రికి వెళ్తాడు. అక్కడ అతను ఒక దొంగ డాక్టర్. అయ్యా డాక్టర్ బాబు, నా సీతకి చాలా పెద్ద గాయం తాకిందయ్యా, మీరు వెంటనే రావాలి. చూడండి బాబు, ఇది పశువుల ఆసుపత్రి. ఇక్కడ పశువులకు మాత్రమే వైద్యం చేస్తారు, మనుషులకు కాదు. అయ్యయ్యో, సీత అంటే మనిషి కాదండి, నా గేదె. దాని ముద్దుగా సీత అని పిలుస్తాను. ఓ సావునా, పశువులకు కూడా పేరు పెడుతున్నారా? సరలా దెబ్బలా తాకింది. నిన్న పడ్డ వర్షానికి మా కుట్టం కూలి సీత మీద పడిందయ్యా, చాలా పెద్ద గాయం తగిలిందయ్యా. సరే వెళ్దాం పదా. అలా ఇద్దరు పరుగులు తీసుకుంటూ సీత వైపు వెళ్తారు. చూడండి అయ్యా, నా సీతకి ఎంత పెద్ద గాయమైందో. తల్లడిల్లిపోతుందయ్యా, వెంటనే వైద్యం చేయండి. ఆఖరా బాబు, వచ్చానుగా, చేస్తాను ఉండు. తొందర పెడితే ఎలా అవుది పని? ఆ దొంగ డాక్టర్కి ఏం చేయాలో అర్థం కాక తన దగ్గరున్న గుడ్డతో ఆ గాయాన్ని తుడవసాగాడు. ఆ బాధ భరించలేక సీత తల్లడిల్లిపోతుంది. ఏంటిది, బట్టతో తుడుస్తున్నావు? పత్తితో తుడిచి దానికి ఒక కట్టు కట్టాలి కదా. అవును కదా, నేను మర్చిపోయాను. ఒక్క నిమిషం ఆగు. దీనికో ఇంజెక్షన్ ఇవ్వాలి, వెనక్కిరా. ఏమి ఇవ్వాలబ్బా?
ఇదైతే బాగుంటుంది. ఏంటి ఈ సూది ఎరుపు రంగులో ఉంది, చూస్తుంటే కొంచెం రక్తంలాగా ఉంది. ఈ సూది ఇలానే ఉంటుంది బాబు, నువ్వేం కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు, నాకంతా తెలుసులే. ఆ ఎర్ర సూదిని వెనుక నుంచి గట్టిగా పొడుస్తాడు. ఏందయ్యా అలా పొడిచావు? అసలు నీకు వైద్యం వచ్చాదా అదా? నాకు వైద్యం వచ్చలే కానీ ముందు ఈ ఆయింట్మెంట్ తీసుకో, దాన్ని ప్రతిరోజు దాని గాయం దగ్గర రాయు, అదే మానిపోద్ది. రాములుకి సీతను అక్కడ విడిచిపెట్టడం ఇష్టం లేక సీతను తను ఉండే ఇంటికి తీసుకువెళ్ళి ఇంటి ఆరు బయట చెట్టు కింద కట్టేస్తాడు. దాన్ని చూస్తూ ఎంతో బాధపడతాడు. అలా బాధపడుతూ ఇంటికి వచ్చి పడుకుంటాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే డాక్టర్ ఇచ్చిన మందును పట్టుకొని సీత దగ్గరికి వెళ్తాడు. ఆ డాక్టర్ కట్టిన కట్టుని తీసేసి మందుని గాయంపై రాయసాగాడు. మళ్ళీ ఆ కట్టుని మునిపట్లా పెట్టి పాలు పిండడం మొదలు పెడతాడు. పాలు పితుకుతున్నప్పుడు ఎన్నిసార్లు పితికినా పాలు మాత్రం రావు. అది చూసి రాములు, ఆ? ఏంటిది, పాలు రావడం లేదేంటి? ఏంటి విడ్డూరం? ఏమైంది సీత? అది చూసి ఆశ్చర్యపోయి మళ్ళీ గట్టిగా పిండసాగాడు. పిండుతున్నప్పుడు రక్తం కారడం మొదలవుతుంది. అలా గట్టిగా పిండుతున్నప్పుడు ఒక్కసారిగా తెల్లగా పెరుగులాగా బయటకి వస్తుంది. దాన్ని చూస్తూ రాములు ఆశ్చర్యానికి గురవుతాడు. ఇదేంటిది, నిజంగా పెరుగులా ఉంది. అవును, ఇది నిజంగానే పెరుగు. ఇది ఆ డాక్టర్ ఇచ్చిన ఎరుపు ఇంజెక్షన్ వల్లనే ఇలా అయిందనుకుంటా. రాములకి ఒక చెడు ఆలోచన వస్తుంది. అంటే ఇక నుంచి నేను పాలని పెరుగులా చేయాల్సిన అవసరం లేదన్నమాట. దీన్నే అమ్మి నేను చాలా లాభాలు పొందవచ్చు. పెరుగమ్మా పెరుగు, చల్లటి పెరుగు, సలవ చేసే పెరుగు, రండమ్మా రండి రండమ్మా. ఏంటి రాములన్న, నువ్వు పాలని అమ్ముతావు కదా, ఈ మధ్య పెరుగును కూడా అమ్ముతున్నావా? నేను ఇప్పటి నుండి పెరుగు కూడా అమ్ముతాను. ఇది ధర ఎక్కువగా ఉంటుంది, కావాలంటే తీసుకోండి. ఓ ఖచ్చితంగా రాములన్న, ఈ వేసవికాలం పెరుగు ఖచ్చితంగా కావాలి. ధర ఎక్కువైనా పర్వాలేదు, మేము ఖచ్చితంగా కొంటాం. సరే సరే రండి ఇస్తాను. నేను రేపటి నుండి ప్రతిరోజు పెరుగు తీసుకొని వస్తాను. తీసుకురా అన్న, మాకు అదే కావాలి, మేము ప్రతిరోజు ఖచ్చితంగా కొంటాము. మీ ఇంటి పక్కన వాళ్ళకు కూడా అందరికీ చెప్పండి నేను పెరుగు కూడా అమ్ముతానని. రావాలమ్మా రావాలి, చల్లటి పెరుగు, చలువ చేసే పెరుగు, ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా. ఇంటికి వెళ్ళి తనకు వచ్చిన డబ్బులను లెక్క పెడతాడు. 1 2 3 4 5. అదే, మునుపటి కంటే డబ్బులు బాగానే వచ్చాయే. ఇలాగే అమ్మితే నేను చాలా లాభాలు పొందవచ్చు. నేను కోటీశ్వరుడు అవ్వాలి అనే నా కల కూడా నిజమవుతుంది. ఈ రోజు నుండి నేను ప్రతిరోజు పెరుగు పిండుతాను. అలా మరుసటి రోజు నుండి ప్రతిరోజు రాములు పెరుగుని పిండడం మొదలు పెడతాడు. సీతకు నొప్పి పెడుతుందని తెలిసిన డబ్బు మీద ఆశతో అలాగే పెరుగుని పిండుతూ ఉంటాడు. పెరుగమ్మా పెరుగు, చల్లటి పెరుగు, సలవ చేసే పెరుగు, రండమ్మా రండి రండమ్మా. అందరూ వరుసగా నిల్చోండమ్మా, ఇస్తాను. రాములన్న, మాకింట్లో పెరిగే కాదు పాలు కూడా కావాలి. ఇంట్లో టీ కాఫీలకు పాలు లేకపోతే ఎలాగా? పాలు కూడా కావాలి. మీరేమీ కంగారు పడకండి, నేను తప్పకుండా పాలు కూడా తీసుకొని వస్తాను. అవును రాములన్న, మా ఇంట్లోకి చాలామంది చుట్టాలు వచ్చారు కాబట్టి మాకు పాలు ఎక్కువగా కావాల్సి ఉంటుంది. అలాగే పన్నీరు కూడా ఉంటే బాగుంటుంది. అలాగేనండి, రేపటి నుండి పెరుగుతో పాటు పాలు కూడా తీసుకొని వస్తాను. జనాలు ఎక్కువైపోతున్నారు, నా వ్యాపారానికి ఇంకొన్ని ఆవులు గేదెలు కావాల్సి ఉంటుందేమో. తనకు వచ్చిన లాభాలని చూసుకుంటూ ఎంతో మురిసిపోతాడు. వామ్మో, ఇన్ని డబ్బులా? ఇన్ని డబ్బులు ఇంత త్వరగా నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. దీంతో నాకు చాలా లాభాలు వచ్చేలా ఉన్నాయి. అయితే ఈ డబ్బులతో నా వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాను. అలా రాములు తనకు వచ్చిన డబ్బులతో ఒక పెద్ద పాల కేంద్రాన్ని మొదలు పెడతాడు. తన కొట్టంలో ఇంకో 2 ఆవులను పాల కోసం కొంటాడు. ఎంతో తెలివిగా ఆ 2 ఆవులను పాలకి
సీతని పెరుగుకి వాడుతాడు. అలా రోజు రోజుకి రాములు తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. కానీ సీత రోజు రోజుకి తన గాయం తగ్గక ఆ పెరుగు ఇవ్వడం వల్ల తను శారీరకంగా అనారోగ్యానికి గురవుతుంది. తనను ఎంతో ప్రేమగా చూసుకునే రాములు కూడా అలా ఉండేసరికి మానసికంగా బాధకు గురై పాపం ప్రతిరోజు ఏడ్చేది. ఒకరోజు రాములు ప్రతిరోజులాగానే మేతకు తీసుకొని వెళ్తాడు. అక్కడ కొబ్బరి చెట్టు కింద పడుతుందనే విషయాన్ని గ్రహించిన సీత వెంటనే రాములుని ముందుకి నెట్టేస్తుంది. అమ్మా! కొబ్బరి చెట్టు కూలి అమాంతం సీతపై పడుతుంది. రాములకి స్పృహ వచ్చి లేస్తాడు. ఆ కొబ్బరి చెట్టుని పక్కకు తోసి బాధపడతాడు. అయ్యో నా సీత, ఇంత పెద్ద గాయమైంది. నన్ను ప్రమాదం నుంచి తప్పించబోయి నీకు గాయం తాకిందే. అయ్యో సీత, నేను తప్పు చేశాను సీత. నేను నీకు బాధ కలిగినా ఏం పట్టించుకోలేదు. నాకేమీ కావద్దని ముందుకు వచ్చావు. నీది ఎంత మంచి మనసు సీత. రాములు ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీళ్లు సీతపై పడడంతో సీత మెలకువలోకి వస్తుంది. తప్పు చేశాను సీత, తప్పు చేశాను. నేను కసాయివాణ్ణి. నీ మంచి మనసును అర్థం చేసుకోలేకపోయాను. క్షమించదాన్ని తప్పు చేశాను సీత. సీత, నా సీత, సీత నీకేం కాలేదా? నువ్వు బతికే ఉన్నావా? నా సీత, నేనెంత భయపడ్డానో తెలుసా? ఈ ఒక్కసారికి నన్ను క్షమించు సీత. ఇప్పటి నుండి నిన్ను ప్రేమగా చూసుకుంటాను సీత. రాములు ఒక మంచి డాక్టర్ని తీసుకువచ్చి సీతకి ఉన్న రోగాన్ని నయం చేయిస్తాడు. ఆ దొంగ డాక్టర్ని ఊరి నుంచి తరిమి కొడతాడు. ఆగురా దొంగ విధవా, వీళ్ళని చంపేస్తాడు రోయ్. ఈరోజు అయిపోయావురా నా చేతిలో. అమ్మో, నా సీతను ఏం చేస్తావురా? ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావురా? సీత విలువ తెలుసుకున్న రాములు ఆ రోజు నుంచి సీతను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. పిల్లలు, ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటి? మన స్వార్థం కోసం ఎప్పుడూ ఎవరికీ హాని కలిగించకూడదు. మనల్ని ప్రేమించే వాళ్ళని, ముఖ్యంగా మూగజీవాలని మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.